సామెతల గ్రంథము 12వ అధ్యాయము. నీతిమంతుల వేరు కదలదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట కూడా చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, హల్లెలూయా. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 30వ వచనంలో కూడా మరొక మాట ఉంటుంది. ముప్పై వచనమమ్మా, 19:30. యూదా వంశములో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన ఈ మాటలలో వేరు అనే మాట మీకు కనపడింది. ఏది? వేరు. నీతిమంతుల వేరు కదల్చబడదు, భక్తిహీనత చేత ఎవడునో స్థిరపరచబడరు అని ఇందాక మనం చదివాం 12:3 సామెతలలో. భక్తిహీనత చేత ఎవడునో స్థిరంగా ఉండలేరు. నీతిమంతుల వేరు కదల్చబడదు అని. నీతిమంతులకు వేరు కూడా ఉంటుందా? హల్లెలూయా. మనుషులను చెట్లతో పోలుస్తున్నాడు దేవుడు. హోషేయ 14:8 కూడా ఒక మాట ఉంటుంది. నా వలనే నీకు ఫలము కలుగునని పైనుంటి నేను చిగురు పెట్టు సరాల వృక్షం వంటిని వాడను కానా అని చెప్పేసి అంటాడు. యెషయా 11:1 ఇందాక చదివిన ప్రకారము యెషయి మొద్దు నుండి చిగురు మొలుచును, అది అంకురముగా ఎదిగి. అంకురము అంటే సైన్స్ భాషలో అంకురం అంటే మన భాషలో కాండం, స్టెమ్, కాండం ఇట్లా మ్రాను కనిపిస్తుంది కదా, దాన్ని అంకురము అని అంటారు. హల్లెలూయా. ఇప్పుడు వేరు వేరు అనేది మనుషులకు వేరు ఉంటుందని చెప్పేసి అంటాడు. ఈ విధంగా వేరున్నవారు స్థిరంగా ఉంటారని కూడా చెప్తున్నాడు. నీతిమంతుల వేరు కదల్చబడదు అంటే స్థిరంగా ఉంటుందనే కదా. హల్లెలూయా. అంటే మిగతా వాళ్ళ వేరు కదల్చబడుతుందని, నీతిమంతులు కాని వారు వేరు కదల్చబడుతుంది. భక్తిహీనతతో పోల్చాడు దాన్ని. అంటే భక్తులు, నీతిమంతులు, భక్తిహీనులు స్థిరంగా ఉండలేని వారు అని అర్థం, అంతే. ఇప్పుడు జాగ్రత్తగా మీరు నా మాటలు ఫాలో అవ్వాలి. మామూలుగా మరొక మాట చదివిన తర్వాత మనం ముందుకెళ్దామా? యోబు గ్రంథం 14వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూడండి. హల్లెలూయా. తర్వాత మనం బైబిల్తో పని లేకుండా, హల్లెలూయా. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కవలి అది కొమ్మలు వేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా బైబిల్ వైపు కాకుండా కావలసిన వాక్యాలలో మీ దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు నా వైపు చూసి జాగ్రత్తగా వినండి. చెట్టును పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యూదా గోత్రంలో శేషించిన ప్రజలు వారి వేరులు భూమిలోనికి తన్ని పైకి ఎదిగి ఫలిస్తాయని ఒక మాట మనం చదువుకున్నాం. వేరును భూమిలోనికి తన్ని పైకి ఎదిగి ఫలిస్తాయి అని చెప్పేసి అన్నాడు. యూదా గోత్రంలో మిగిలినటువంటి శేషము, స్తుతించే గోత్రంలో ఉన్నటువంటి శేషం. యూదా అంటే స్తుతి.
ఇప్పుడు శేషించిన వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు. మనకంటే ముందు భక్తులు చాలామంది ప్రభునందు నిద్రించి ఉంటారు. ఈ దినం ఇక్కడ కూడుకున్న మనమందరము యూదా గోత్రంలో స్తుతించే ప్రజలలో దేవుని ఏర్పరచుకున్న వారిలో ఉన్నటువంటి వారం. అయితే మనము ఎప్పుడు ఫలిస్తాము అంటే మన వేరులు భూమిలోనికి తన్ని పైకి ఎదిగి ఫలించాలి అని రాయబడి ఉంది. ముందు వేరు అంటే ఏదో తెలియాలి. అప్పుడు ఎదుగుదల అనేది మనకు తెలుస్తుంది. తర్వాత ఫలించే అనుభవం కూడా మనకు తెలిసిపోతుంది. వేరు అంటే ఏంటది మనం చూడాలి. ఇప్పుడు మన పక్కన చెట్టు కనపడుతుంది, చింత చెట్టు, టామరిన్. హల్లెలూయా. ఇప్పుడు అది నించుంది అంటే దానికి ఆధారం ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? వేరై ఉంటుంది. ఒకవేళ సైడ్కున్న కొమ్మలన్నీ కొట్టేసినాం అనుకో, అది నించుంటుందా? నించుంటుందా? మొద్దు కూడా మొత్తం ఇందాక మనము యోబు గ్రంథం 14:7లో చదివినట్టుగా మొద్దు నరకబడి, చెట్టు నరకబడి, మొద్దు మొత్తం భూమి అంచుల వరకు నరకబడినప్పటికి కూడా ఏరు ఒకటి అట్లే ఉందనుకో, మరలా అది లేత కొమ్మలు వేస్తుందని మనం చదువుకున్నాం. ఈ మొద్దును కూడా చాలా మటుకు కట్ చేసుకుంటూ వచ్చినా కానీ అది నించుంటుందా? ఉండదా? ఎంతవరకు నించుంటుంది? అది భూమిలో వేరున్నంత వరకు అది నించుని ఉంటుంది కదా. మన దృష్టి ఎప్పుడు బాహ్యరంగంగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే వేరును మనం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయం. వేరును అందుకే మన 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 దృష్టి అంతా ఎప్పుడు ఫలాల మీదనే ఉంటుంది. ఎదుగుదల మీద, ఫలాల మీదనే మనం ఎప్పుడు ఉంటాం. కానీ లోపల వేరు అనేది మనకు కనపడదు. కాబట్టి మనం అంతగా గ్రహించగలిగిన మనసు మనకు ఉండదు. చాలాసార్లు జాగ్రత్తగా వినండి నా మాటలు. ఇప్పుడు ఒక మంచి చెట్టును చూస్తే, ఇది మంచిగా పూతకొచ్చి మంచిగా కాపు కాస్తే మనం ఫలాలే చూస్తాం ఎక్కువ. అది ఎంత పెద్దగా ఎదిగింది, దాని ఫలాలు ఎంత బాగున్నాయి, ఎంత పచ్చగా ఉంది, ఎంతో ఉపయోగపడుతుంది, ఇదే చూస్తాం. కానీ అది నిలబడడానికి, అది అట్లా నిలిచి ఫలించడానికి కారణమైనటువంటి లోపల ఆ వేరు గురించి మనం ఎప్పుడు ఏనాడు ఏ చెట్టు గురించి ఆలోచించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? వేరు గురించి మనం, కానీ అది అంత ఎదగాలన్నా, అంత ఫలించాలన్నా దానికి కారణం ఏంటి? వేరే. దానికి కారణము వేరే. ఈ వేరే నీతిమంతుల వేరు అన్నాడు. చాలాసార్లు మనుషులను చెట్టుకు పోల్చి వారి వేరు కదల్చబడదు అన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడని రాయబడింది కొన్ని చోట్ల. ఈ వేరు అనేది ప్రార్థన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. వేరు అనేది ఒక వ్యక్తికి ప్రార్థన జీవితము. మనకెప్పుడు భౌతికమైనటువంటి ఫలాల గురించి ఎంత ఆశ కలిగి ఉంటామో, దానికి తగిన వేరుతో కూడినటువంటి ప్రార్థన జీవితం లేకపోతే అది వ్యర్థమైపోతుంది. మీరు చూడండి, చిన్న వేరుంటే అది నిలబడగలుగుతుందా? అంతగా బలంగా ఉండగలుగుతుందా? హల్లెలూయా. ఒకవేళ బలమైన వేరుంటే కన్నా చిన్న కొమ్మ కూడా దాని మీద బాగా నిలబడగలుగుతుంది. నిలబడుతుందా లేదా? ఖచ్చితంగా నిలబడగలుగుతుంది. ఇప్పుడు మన జీవితాలకు సంబంధించిన ఒక సత్యాన్ని ఒక రహస్యాన్ని మీకు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీ అందరి జీవితాల్లో కూడా ప్రార్థన మానివేయడానికి కారణాలు కూడా నేను చెప్తాను. ప్రార్థన మీ అందరి దృష్టిలో చాలా చిన్నది. హల్లెలూయా. ప్రార్థన చాలా చిన్నది. మన సమస్యలు మనకు పెద్దవి. ప్రార్థన చాలా చిన్నది. మన ప్రార్థనకు మన సమస్యకు సంబంధము ఉండదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ. వెనుకలో ఒక గోడ ఉంది, వేప చెట్టు కూడా ఉంది కదా. వేప చెట్టు ఉంది, కూర్చోడానికి చుట్టూ రౌండ్గా అరుగులాగా కట్టేసి ఉన్నారు. దాన్ని చూడండి మీరు చర్చ అయిపోయిన తర్వాత. ప్రారంభంలో అది చిన్న చెట్టు ఉండేది. అది మొత్తం కట్టకమంతా బాగా మంచిగా ఉండేది. చెట్టు ఎదుగుతున్న కొద్దీ అది మొత్తం కదిలిపోయిందా? మొత్తం సైడ్లకు పగిలిపోయింది. పోయేటప్పుడు ఒకసారి చూసిపోండి. హల్లెలూయా. సరే, మన మాటకు వద్దాం. ఒక చిన్న మొక్క ఏదైనా సరే, ఈ చింత మొక్కనే తీసుకోండి. ఒక గోడ దగ్గర చిన్నగా దాన్ని విత్తండి. విత్తిన తర్వాత ఇప్పుడు ఆ మొక్క ఆ గోడను పగలగొడుతుందంటే మీకు నమ్మకం వస్తుందా? చిన్న మొక్క గోడ పక్కన నాటిన తర్వాత అది అక్కడ ఉన్నటువంటి గోడను అప్పటికప్పుడే పగలగొట్టగలుగుతుందా? లేదు. వేరెంత ఉంటుంది? చిన్నగా ఉంటుందా? చాలా చిన్నగా ఉంటుంది. ప్రతిరోజు ఎదుగుతుంది. ఎదగడం మాత్రం ఆపుతుందా? కాదు.
ఎదిగి 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 కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. ఎదిగేది రోజు ఎంత కొంచెమే, అవునా? కొంచెమే కదా, వేరు ఎంతమైనా పెరుగుతుంది రోజుకు, కానీ పెరగడం మాత్రం అది ఆపదు. గుర్తుంచుకోండి, ఏదైనా సరే చెట్టు భూమిలో నాటిన తర్వాత అది పెరుగుదలను ఎప్పుడూ ఆపదు. వేరు ఎంత లోపలికి పాతుకుపోతుంటుందో పైకి అంత ఎదుగుతుంటుంది, అంత దొడ్డుగా అవుతుంటుంది. ఈ వేరు ఏముందిలే, ఈ గోడ పెద్దది కదా, ఈ వేరుతో ఏం కాదులే అని చెప్పేసి మనం అనుకున్నట్లు వదిలేస్తే కొన్ని సంవత్సరాలు గడుస్తాయి, కొన్ని నెలలు గడుస్తాయి. తర్వాత చూడండి, హల్లెలూయా, మా ఇంటి దగ్గర మామిడి చెట్టు కూడా ఉందా? గోడలన్నీ మొత్తం బీటలు వచ్చేసినాయి. ఇంటి గోడ ఒక చోట అయితే ఒక కాంపౌండ్ గోడలు, దాని చుట్టూ కట్టినటువంటి చిన్న కంచెలాగా ఉన్న చిన్న నైస్గా కట్టిన గోడ కూడా పగిలిపోతుంది. కింద ఫ్లోరింగ్ వేసాం కదా, అది కూడా మొత్తం నెరలు వచ్చేసి పగిలిపోతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఆఫ్టర్ ఆల్ ఒక వేరు యొక్క ఎదుగుదల ఎంత అర్థమవుతుంది నా మాట? ఒక చిన్నగా ఒక రోజుకు మామూలుగా మనం మొక్కను నాటితే, చింత మొక్కనే ఆ గోడ పక్కన నాటితే ఒక రోజుకి అది ఎంత ఎదిగింటుంది? మామూలుగా అయితే చిన్నగానే కదా. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులకు అట్లా మన ప్రార్థన జీవితాన్ని కూడా చాలా తక్కువ హీనంగా చూసుకుంటాం మనం. మన సమస్య గోడలాగా పెద్దగా ఉంటే మన ప్రార్థన, కొంచెం ప్రార్థనకి ఈ గోడ కదలదు, ఇది కాదు అని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే ప్రార్థన చేయడం ప్రారంభించి ఆపకుండా చేస్తున్న వారికి మాత్రం ఒక విజయం ఉంటుంది. హల్లెలూయా. ఈ వేరు చిన్నదే కావచ్చు, రోజుకు చేసే ప్రార్థన కొంచెమే కావచ్చు, అది అట్లా చేయడం ఆపేయకుండా రోజు చేస్తూ 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 ఉంటే ఆ వేరులు భూమిలోనికి చిన్నగా వెళ్తూ 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 ఒకానొక టైం వస్తే హల్లెలూయా, దానికి అడ్డుగున్న ప్రతి గోడను కూల్చేస్తాయి. హల్లెలూయా. చూసారా మీరు? నేను ఆంధ్ర బ్యాంకులో ఎక్కడ మహబూబ్నగర్లో జాబ్ చేస్తున్నప్పుడు నాకు లాలుకోట బ్రాంచ్ కూడా ఉండే. నారాయణపేట వెళ్ళాలంటే మరికల్ అనే ప్రాంతం మీద వెళ్ళాలి. మహబూబ్ ఉన్నారంటే మరికల్ దాటి, మరికల్ కానుంటి లాలుకోట, నారాయణపేట వెళ్ళాలి. అక్కడ ఒక జాతర జరుగుతుంది. అక్కడికి అందరూ ఎడ్ల బండ్లు కట్టుకొని చాలా అక్కడ మొత్తము కొండ మీద, గుట్ట మీదనే, రోడ్డు మీదనే అక్కడ మొత్తము పూజలు చేసుకుంటుంటారు. అట్లా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. నేను అక్కడ రోజు పోతున్నప్పుడల్లా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసిన. అక్కడ జరిగింది ఏంటంటే, ఓ పెద్ద రాయి మీద కొంచెం మట్టి ఉంటే ఆ మట్టిలో ఎట్లా ఒక విత్తనం పడి ఉంది. కానీ నేను జాబ్లో జాయిన్ అయినసరికి ఆ గోడ మొత్తం, ఆ రాయి పెద్ద రాయి. మామూలుగా అయితే మన జ్ఞానాన్ని ఉపయోగిస్తే అది పగులు కొట్టగలుగుతాం, కానీ మన శక్తి అయితే దానికి సరిపోదు. చిన్న మొక్కగానే ఉంటుందేమో, అది మొక్క మాత్రం ఈ సైజులో ఉంది మాను. కానీ లోపలికి అట్లుండి చుట్టూ రౌండ్గా అది నెరలు వచ్చేటట్లుగా చేసేసింది. హల్లెలూయా. అంత పెద్ద కొండలాంటి రాయిలో మధ్యలో ఒక చిన్న అవకాశం ఇస్తే, చిన్న మట్టిలో కొంచెం అది మొలకెత్తితే చిన్న చిన్నగా వేర్లు లోపలికి అని లోపలికి తన్ని ఆ రాయినే బద్దలు చేసుకొని కింద భూమిలోనికి వెళ్ళిపోయింది అది. మీరు ఎప్పుడన్నా అటు వెళ్తే మరికెళ్ళి దాటిన తర్వాత చూడండి, మీరు గుర్తించగలుగుతారు అది. హల్లెలూయా. మన ప్రార్థన జీవితం కూడా మన సమస్యలను బట్టి చాలామంది ఆపేస్తారు. అందుకే చాలామంది వేరు చిగుర్చకుండా అట్లే ఉంటుంది. మీ జీవితాలలో మీరు ఆశించిన ఫలాలు దొరకకుండా, మీరు కట్టబడాల్సిన రీతిలో కట్టబడకుండా, మీకున్నటువంటి కోరికలన్నీ మీ పట్ల దేవుని చిత్తానుసారంగా నెరవేర్చబడకుండా ఉండడానికి కారణం కూడా వేరు లేకపోవడమే. వేరు బలంగా ఉండదు, కానీ కాపు మాత్రం బలంగా గాయాలని మీ యొక్క ఆశ. హల్లెలూయా. వేరు లేకుంటే కాపు వచ్చినది ఏమైనా నిలబడగలుగుతుందా? చిన్న వేరుంటే అది నిలబడగలుగుతుందా? లేదు కదా. మీ జీవితంలో ప్రార్థన ఆపేసిన కారణాన్ని బట్టే మీ ఎదుగుదల ఆగిపోయింది, మీ ఫలాలు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు యోబు గురించి మీకు ఒక మాట చెప్తాను. యోబు పచ్చగా యోజు దేశం అనేది ధనవంతుడు. అతన్ని ఒక చెట్టులాగా అనుకోండి. మనల్ని కూడా మనము ఈ వాక్యం అయిపోయేంత వరకు ఒక చెట్టులాగా మీరు అజ్యూమ్ చేసుకొని ఎట్లా అనుకోండి. మనం ఒక చెట్టు అని అనుకోండి, అది దేవునికి కావాల్సిన ఫలించే చెట్టు. యేసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. హల్లెలూయా. చెట్ల పేర్లు పెట్టారు, దేవుడు చెట్లతో పోల్చాడు. అవును, వాక్యంలో దేవుడు చెట్టుతో పోల్చుకున్నాడు, చెట్ల పేరు కూడా పెట్టాడు. యేసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. ఇప్పుడు మానవురు మరి. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా వినండి, ఏం చెప్తున్నా? యోబు గురించి చెప్తున్నా. యోబు అన్ని విషయాల్లో ఫలించిన అనుభవంతో పరిచయం చేశాడు యోబును. ఊజు దేశమందు యోబును ధనవంతుడు ఒకడు ఉండెను అని.
ఎందుకు ధనవంతుడు అయ్యాడు అంటే ఆయన వేకువజామున లేచి పిల్లల గురించి, ఆయన సంసారం గురించి, ఆయన కలిసిన సమస్తం గురించి ప్రార్థన చేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ ప్రార్థన ఎవరి వ్యక్తి జీవితంలో అయితే ఉంటుందో వారు స్థిరంగా నిలుస్తారు, ఫలిస్తారు కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఈ సైతానుగాడు చాలా ప్రయత్నించినా యోబును ముట్టలేకపోయిందంట. యోబును ముట్టలేకపోయింది. యోబు ఒక మహావృక్షం అనుకోండి, మంచిగా ఫలించే మహావృక్షము. యోబు దగ్గర అనేకులకు అవకాశము, ఆశ్రయము దొరికే విధంగా ఆయన ఫలించాడు. ఊజు దేశమందు ధనవంతుడే. అయితే ఈర్ష్య పుట్టి అసూయ చేత ఈ సైతానుగాడు యోబు అనే ఒక వ్యక్తి మీద కంప్లైంట్ చేశాడు. అంత కదల్చబడకుండా అన్ని ఫలాలతో ధనవంతునిగా అంతగా ప్రజ్వరిల్లడానికి కారణము నీ కంచెనే. ఒకవేళ నువ్వు కంచె తీయడానికి అవకాశం ఇస్తే నేను వెళ్ళి ఆ కొమ్మలన్నీ తీసేస్తాను, ఆ ఫలాలన్నీ తీసేస్తాను. అప్పటికి కూడా ఒకవేళ అతడు చెలించకుండా కదల్చబడకుండా ఉంటే నీ భక్తుడని నిజంగా నేను ఒప్పుకుంటానని చెప్పేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వింటే పర్మిషన్ దేవుడిచ్చాడు. కిందికి దిగి వచ్చి ఈ సైతాను యోబు అనే ఒక మహావృక్షానికి, ఫలించే కొమ్మల్లాగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు 10 మందిని, ఆదాయం వచ్చేటువంటి పంట పొలాన్ని, ఇంకా ఆస్తిగా ఫీల్ అవుతున్నటువంటి పశువుల మందలన్నిటినీ ఒక్కరోజే నరికేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ నీతిమంతులు వేరు కదల్చబడదంటాం కదా, ఆయన చలనం లేకుండా ఏమన్నాడు? యెహోవా ఇవి ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. మీరు జాగ్రత్తగా వింటే విత్తినది ఒకరు, ఎరువేసింది ఒకరు, నీరు పోసింది ఒకరు, వృద్ధి చేసింది ఎవరు? మీకు తెలీదా? విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. హల్లెలూయా, హల్లెలూయా. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. హల్లెలూయా. చేనిలోని పైరు చేతికి రాకపోయినా, ఫలాలన్నీ రాలిపోయినా నేను చెలించనులే అని ఒక భక్తుడు అన్నాడు. విత్తినది ఒకరు, ఎరువు వేసింది ఒకరు, నీరు పోసింది ఒకరు, వృద్ధి చేసింది మాత్రము దేవుడే అంటాడు పౌలు. మీరు అపోల్లో వాడను పౌలు వాడను అంటున్నాడు కదా. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? నేను ఎరువు వేశాను, మరొకరు నీరు పోశారు, మరొకరు విత్తి ఉన్నారు, వృద్ధి చేసింది మాత్రం దేవుడే అన్నాడు. యోబు గమనించుకొని ఏమన్నాడంటే 10 మంది పిల్లలు వెళ్ళిపోయినా, అంటే ఫలాలు ఇవే కదా, 10 మంది పిల్లలు అయిపోయినా, కొమ్మలు, ఫలించే కొమ్మలు, రావాల్సిన ఆస్తుల వాట, పొలంలో ఉన్న రాబడి, పంట పొలం అంతా అక్కడే మిడతలు తిని నాశనం అయిపోయినా, వడగండ్ల ఘాటుకు, తెగుళ్లకు, పశువుల మందలన్నీ కూలిపోయినా, ఈ కొమ్మలన్నీ కొట్టివేయబడి ఒక మూడుబడినటువంటి స్థితిని యోబుకి ఇచ్చి చూపించి ఈ సైతానుగాడు చూస్తున్నప్పుడు ఈ యోబు ఏం భయపడలే. ఎందుకు? వేరు స్థిరంగా ఉంది. బ్రదర్, నువ్వు ఇంత నాశనం చేసినా మరలా నేను తిరిగి చిగుర్చగలుగుతానని ఒక విశ్వాసంతోనే ఏం భయపడకుండా ఈ వృద్ధి కలగజేసింది దేవుడే, వృద్ధినిచ్చింది దేవుడే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. సైతానుగానికి సిగ్గు అనిపించి ఇంకా నిలిచి ఉన్నాడు. ఎవరు? యోబు.
మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. కొమ్మలన్నీ నరికేసిన తర్వాత యోబులో చలనం లేదు, స్థిరంగా అట్లే ఉన్నాడు. మరలా ఫలిస్తానని ఒక ధైర్యంతో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏరు మట్టుకు నరికేయడానికి నాకు పర్మిషన్ ఇయ్యి. మొత్తం పెళ్ళగిస్తానంటే పెళ్ళగించకూడదు. ప్రాణం మీద మరణం మీద నేను అధికారం ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా శోధించుకోబో అని చెప్పేసి అన్నాడు. వీడు వచ్చి, సైతాన్గాడు వచ్చి, ఇప్పుడు యోబు పిల్లలను చంపేసి, యోబు పశువుల మందలను చంపేసి, పంట పొలాలంతా నాశనం చేసిన వీడి కిందికి వచ్చి యోబును శోధించడం ప్రారంభించాడు. ఒకవేళ యోబుకు కష్టం వస్తే ఒకవేళ దేవుని దూషించే విధంగా భక్తి ఉంటుందేమో అని అనుకున్నాడు. కానీ మొద్దును మొత్తం నరికేసేశాడు. ఇందాక మనం చదివిన మాట ప్రకారము, యోబు 14:7 ప్రకారము, వృక్షం నరకబడి అయిన తర్వాత కూడా అది చిగురుస్తుంది అని చెప్పేసి వాక్యంలో రాయబడిన ప్రకారం ఈ యోబుకే, ఈ మొద్దు లాంటి యోబుకే ఒక బలహీనత, ఒక శోధన వచ్చేసింది. అప్పుడు యోబు ఏం చేశాడు? ఏం లేదు, మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. కురుపులతో, నీరు బొబ్బలతో చీము రక్తం కారుతున్నటువంటి స్థితి యోబుది. ఒక ధనవంతుడు మంచిగా ఫలించినట్టు అనుభవం ఉన్న ఒక చెట్టు మొత్తం నరకబడిన ఫస్ట్ స్థితి అది. ఆయన నించుని ఉన్నాడు. రెండవది, వేర్ల మట్టుకు నరికేశాడు. దరిద్రుడగా గోనె సంచి కట్టుకొని నారవస్త్రాలు తీసేసి బూడిదలు కూర్చొని ఆ దుర్వాసనకు దూరంగా ఉండి, బోకి చిల్లి పెంకి తీసుకొని దురదను గోకుతూ కుక్కలొచ్చి కురుపులు నాకుతుంటే దాన్ని ఓర్పుతో సహించే విధంగా ఆ భక్తుడు అట్లే స్థిరంగా ఉన్నాడు. ఒక మాట అంటాడు, ఏమనంటే, నన్ను చంపినను నేను యెహోవా కోసం కనిపెడతాను అన్నాడు. అది నాకు చాలా ఇష్టమైన మాట. యెహోవా నన్ను చంపినను ఆయనను నేను ఇంకనూ ఆయన కోసం కనిపెడతాను అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా యోబుకు ఇలాంటి పరిస్థితి వచ్చి మొద్దంతా పడిపోయింది, వేరొకటి నిలబడిపోయింది, వేరు కోసం దేవుడు పర్మిషను ఇయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు విడవబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూసి ఉండలేదు అన్నాడు. 37వ కీర్తన 25వ వచనంలో. అయితే ఈ నీతిమంతులు విడవబడరు. యోబు ఎలాంటి మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవాడు అనుకున్నారు? ఈ నీతిమంతుని గురించి మీరు ఆలోచించండి. ఈయనకు వచ్చిన బాధ గొప్పది, ఆయన నించుని ఉన్నాడు. ఈ రెండోసారి కూడా శోధించిన ఈ సైతానగానికి సిగ్గు అనిపించింది, యోబును శోధించలేకపోయాడు. అయితే ఇప్పుడు ఇది సబ్జెక్టు చాలా మనకు విలువైనది. యోబు ఒక ధనవంతుడు, ముందు రావాల్సిన రాబడి ఫలాలన్నీ కొమ్మలన్నీ కొట్టేసిన తర్వాత యోబునే వేరు దాకా మొత్తం నరికేశాడు. ఇప్పుడు ఆయనను నేను దేవుని కోసం కనిపెడతానని చెప్పేసని ఆ వేరు భూమిలో పాతదైపోయి చీకిపోయిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయినా సరే అట్లే మౌనంగా దేవునితో మాట్లాడుకుంటూ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారని వాక్యంలో రాయబడి ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు యెషయా 40:31 రాయబడిన మాట. నూతన బలాన్ని పొందుకుంటారు. ఈ యోబు మోడుబారిన మొద్దుగా నరకబడినటువంటి చేతిలో ఇంకా కనపడింది వేరు ఒక్కటే, అది ఎవరు కనపడట్లేదు. ఒకప్పుడు గొప్పగా పచ్చగున్న మొక్కలని కొమ్మలని నరికేసి తర్వాత మానని మొద్దును కూడా నరికేసి కనపడని భూమిలో వేరొకటి వదిలిపెట్టి అయిపోయింది యోబు పని అని చెప్పేసి సైతాన్గాడు అనుకున్నాడు. కానీ ఆ వేరులోనే ఉంది అంత. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల వేరు కదల్చబడదు. హల్లెలూయా. యేసయ్య మొద్దు నుండి చిగురు పుట్టును, వేరు దగ్గర అంకురం ఎదిగి అది ఫలించును రాయబడింది. కొన్ని సంవత్సరాలు అదే స్థితిలో ప్రార్థన జీవితాన్ని ఆపేయకుండా అదే నాటబడిన స్థితిలోనే ప్రార్థన జీవితాన్ని ఆపేయకుండా ఇంకా నా జీవితం ఇంతేనేమో, మొద్దులు లేవు, కొమ్మలు ఫలించే కొమ్మలు లేవు, ఆకులు లేవు, అన్నీ రాలిపోయినాయని అనుకొని బాధపడకుండా అదే వేరును దేవుని దగ్గర ఆ వాక్యంతో కలిపి హల్లెలూయా ఆ దేవుని కోసం ఎదురు చూసుకుంటూ ఇప్పుడు చదవండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనాన్ని ఇప్పుడు చదవండి. హల్లెలూయా. యోబు గ్రంథము 14:8. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీరు అంటే వాక్యమే. ఈ వాక్యం యొక్క శ్వాసన అంటే సంబంధము
దేవునితో ఉండాల్సిన మాట్లాడే ఒక సంబంధము కలిగిన వ్యక్తులు అంటే దేవునితో మాట్లాడము అంటే ప్రార్థన జీవితం. హల్లెలూయా. అంటే ప్రప్రథమంగా మొదటగా అర్థన అంటే అర్థించడం, చెప్పడము, మాట్లాడడము. దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ఇదిగో అన్ని కోల్పోయినా సరే దేవునితో మాట్లాడే ప్రార్థన అనుభవాన్ని ఉన్నవారు మాత్రము హల్లెలూయా కోల్పోయినవన్నీ మరలా తిరిగి తెచ్చుకోగలుగుతారు. ఒకవేళ మొద్దు నరకబడిపోయి ఉండొచ్చు, కొమ్మలన్నీ వాడిపోయి ఉండొచ్చు, మోడు బారిపోయి ఉండొచ్చు, మొద్దు అనేది కూడా లేకుండా నరికి వేయబడి ఉండొచ్చు. రహస్యంగా ప్రార్థన చేసే ఒక జీవితం నీకు ఉంటే అది చాలా తక్కువ అంచనా వేయద్దు. హల్లెలూయా. దానికి ఉన్న శక్తి మీకు మించినదే అది. కానీ మనమేమనుకుంటాం, మోడు వారిపోయింది, కొమ్మలు లేవు, ఫలాలు లేవు, ఆకులు లేవు, మొద్దు కూడా వెళ్ళిపోయింది, వేరే ఎక్కడుంది, అది ఇంకేం ఫలిస్తుంది, ఎన్ని సంవత్సరాలు ఫలిస్తుంది, ఇలాంటి ఆలోచనతో మనం ఉంటాం. అసలు రహస్యం అక్కడే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేరు అనే ప్రార్థన జీవితాన్ని ఆపేయకుండా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ సారవంతమైన ఆ స్థితిని పొందుకుంటుంటే ఎస్ఐయ మొద్దు నుండి చిగురు పుట్టినట్లుగా మరలా మనకు లేత మొక్కలు వస్తాయి. హల్లెలూయా. పక్షిరాజు వలె ఆకాశంలో మరలా ఎగిరి సంచరించే స్థితి మనకు మరలా వస్తుంది. హల్లెలూయా. అయితే దానికి అవకాశము యెహోవా కోసం ఎదురు చూసుకుంటూ ఏం చేయాలి? కనిపెట్టుకొని ప్రార్థన జీవితంలో ఆపేయకూడదు. ఇందాక నేను చెప్పాను, ఒక గోడ దగ్గర చిన్న చింత గింజను అక్కడ విత్తితే అది మొదట్లో దాన్ని చూస్తే మనకు ఆ సమస్యకు గోడను పగలగొడతాననే అనుమానం మనకు ఖచ్చితంగా ఉంటుంది. అది దాంతో కాదు, దాని వేరెంత, దాని బ్రతికెంత, దాని స్థితి ఎంత అని అనిపిస్తుంది. అంతేనా? చిన్న చెట్టు పెద్ద గోడను వలగొట్టగలుగుతుందా? అదే చిన్న చెట్టును అట్లే ఉంచి ప్రార్థన చేసుకుంటూ ఎదుగుతుంటే ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఏదైతే బలంగా కనబడుతుందో, ఏ సమస్య బలంగా అడ్డుకుంటుందో అవన్నీ కోల్పోయే రోజు ఒకటి వస్తుంది. అయితే ప్రార్థన జీవితాన్ని ఆపకూడదు. చిన్న చిన్న వాటికే ఆపేస్తున్నారు. చిన్న కొమ్మలు కొంచెం ఆకులు రాలిపోతేనే కొంతమంది బాధపడతారు, కొన్ని కాయలు రాలిపోతేనే బాధపడతారు. హల్లెలూయా. వాళ్ళు భక్తిహీనులు. యూదా పత్రికలో ఒక మాట అంటాడు, వాళ్ళు 2 సార్లు పెకిలించబడి, యూదా పత్రిక తెలుసా మీకు? యూద రాసిన పత్రిక. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం చూడండి. వీరు వారంటే వీరందరి గురించి, భక్తిహీనుల గురించి పైనుండి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. నిర్భయంగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లుగాను. హల్లెలూయా, హల్లెలూయా. చెట్లతో పోల్చాడు భక్తిహీనులను. భక్తిహీనుల వేరు ఎప్పుడూ స్థిరంగా ఉండదు, అది కదల్చబడుతుంటది. వాళ్ళు స్థిరంగా ఎప్పటికి ఉండరు. 2 మార్లు అంటే మొదటిసారి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఒకసారి నాటబడిన అనుభవము, దాన్ని పెరికేసుకునే స్థితి రెండవసారి. 2 మరణాలు ఉంటాయి మనిషికి. మామూలుగా మనం చనిపోయేది ఒకటి, నరకంలో చనిపోయేది ఒకటి. హల్లెలూయా. 2వ మరణం చాలా డేంజర్. ఈ మరణం అన్న కళ్ళు మూసుకుంటే 5 నిమిషాలుగా అయిపోతుంది. నరకం ఎప్పుడు యుగ యుగాలు అది మనకు ఉంటుంది. 2వ మరణం అనేది అగ్ని గంధకంలో యుగ యుగాలు మనం రక్షణ లేకుండా పెళ్లగింపబడి ఒక భక్తి జీవితం లేకుండా స్థిరంగా లేకున్నటువంటి స్థితిలో మనకు వచ్చేది 2వ మరణం. హల్లెలూయా. మొదటి మరణం అందరికి వస్తుంది, భక్తులకు వస్తుంది, భక్తిహీనులకు కూడా వస్తుంది. 2వ మరణము భక్తిహీనులకు మాత్రమే వస్తుంది. అందుకే వాళ్ళు 2వ మారు కూడా వేళ్ళతో సహా, ఇప్పుడు వేళ్ళతో సహా మరలా పెకిలించబడినారు అనుకో, వాళ్ళకి స్థిరత్వం ఎక్కడుంటుంది? ఫలించే అనుభవం ఎక్కడుంటుంది? ఉండదు. కాయలు రాలి, ఆకులు రాలి, కాయలు కూడా రాలి, కొమ్మలు లేకుండా వేర్లతో సహా పెళ్ళగించబడితే వాళ్ళు మరలా ఇంకా అవకాశం లేకుండా ఉంటారు. వాళ్ళు నరకానికే వెళ్ళిపోతారు. అయితే తాను నించున్నానని తలంచుకుని ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండగలిగితే, ఇప్పుడు నేను నించుని ఉన్నాను అని అనుకున్న ప్రతి వాడు ఎక్కడుంటుంది అన్నమాట? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నించున్నానని తలంచుకున్న ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్తగా నిలబడడం అంటే వేరు మీద నిలబడడం. ఒకవేళ వేరు దగ్గర కూడా పడిపోయిన స్థితి మనకు వస్తే ప్రార్థనలు మాత్రం నిల్చొని ఉండాల. ప్రార్థనలు మాత్రము మీ మీ జీవితంలో ఇప్పుడు మీరు ఏ స్థితిలో వచ్చారో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల మధ్యలో వచ్చారో నాకు తెలియదు. మీరు రోజు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మీ ప్రార్థన జీవితం బలమైనదని మీరు ఎంచి ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించి
మీ ప్రార్థన గదిలోనూ రహస్యమైన స్థలంలోనూ మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడగలిగితే హల్లెలూయా, ఆ రహస్యమందు చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ తలంటుకొని నూనె రాసుకొని తలుపు వేసుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ దేవునికి నువ్వు మొరపెడితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఫలం ఇస్తాడని చెప్పేసి అన్నాడు. మన ప్రార్థన అనేది కనపడకూడదు ఎవరికి. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తామని కూడా ఎవరికి తెలియకూడదు. ఈ రహస్యంగా మనం చేసే ప్రార్థననే మనం ఎంత నించుంటాం, ఎంత ఎదుగుతాం, ఎంత ఫలిస్తాం అనేది ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ చాలా ఆశలు ఉన్నాయి, కానీ ఫలించాలి, ఎదగాలి, మువ్వ వేయాలి, ఖర్జూర వృక్షం వల్ల మువ్వలు వేయాలని చెప్పేసి అనుకుంటాం, కానీ అలాగా వేర్లలాగా లోపలికి తన్నేటటువంటి స్థితి మనకు లేకుండా అయిపోయి. వేరనే ప్రార్థన జీవితంలో ఎదిగిన ప్రతి ఒక్క వ్యక్తిని మీరు గమనించండి, పరిశోధించండి, పరిశీలించండి. వాళ్ళ ఫలాలు ఎంత మధురంగా ఉంటాయో. హల్లెలూయా. అనేకులను వారు ఆదరించగలుగుతారు, అనేకులు వారు బలపరచగలుగుతారు, అనేకులను ధైర్యపరచగలుగుతారు, అనేకులను బయటికి రప్పించగలుగుతారు, అనేకుల బంధకాల నుండి విడుదల ఇవ్వగలుగుతారు వాళ్ళు. ఎందుకు? వారు నించునున్నారు కాబట్టి. వాళ్ళ వేరు పాతదైపోలేదు, అది బలంగా చిగురు పెట్టే వేరులాగా ఉంది కాబట్టి, అది కదల్చబడలేదు కాబట్టి భక్తిహీనులను కూడా వారు కదల్చబడకుండా వారు మార్చగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినం దేవుని సన్నిధికి వచ్చిన మీ జీవితంలో ఒక విలువైన పాఠం, ఒక విలువైన అంశం ఏదంటే ప్రార్థన జీవితం. దాన్ని నెగ్లెక్ట్ చేసి మీరు అనుకున్న ఆశలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడకుండా అయిపోయినాయి. హల్లెలూయా. నిజంగా మనం ఫలించుట వలన దేవుని నామానికి మహిమ వస్తుందంట. తెలుసా మీకు ఆ విషయము? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, హల్లెలూయా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనం. హల్లెలూయా. అంటే దేవునికి మన పట్ల ఏం ఉద్దేశం ఉంది? మనం ఫలించాలన్నా వద్దనా? ఫలించాలని ఉంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనము బహుగా ఫలించాలని తండ్రి ఉద్దేశం అయి ఉంది. మనం మోడుబారిపోవాలి, ఫలించకుండా అయిపోవాలి, నాశనం అయిపోవాలి, అట్లే జీవితాంతం అదే స్థితిలోనే నిందల్లో అవమానంలో అదే స్థితిలో ఉండాలని దేవుని చిత్తం కానే కాదు. మనం బాగా ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. దానికోసమే ప్రార్థన జీవితాన్ని ఈ దినం మనకు నేర్పిస్తున్నాడు. రోజు కొంచెం చేసే ప్రార్థన ఇంకా కొంచెం పెంచండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు ఈ దినం అని అనుకుంటే దీని వెనుకల రహస్యంగా కనపడని ఎన్నిసార్లు ప్రార్థన చేసిన అనుభవం ఉంటుందో. హల్లెలూయా. ఇక్కడ నేను మా పాశ్రమనే ప్రారంభ విశ్వాసులు. అర్థమవుతుందా? 6 సంవత్సరాల క్రితం మేము సేవకు వచ్చినప్పుడు నేను మా పాశ్రమనే ఇదే చింత చెట్టు కింద కూర్చొని వర్షం వస్తే దాని కింద కూర్చొని మరీ ఎక్కువ వర్షం వస్తే కృష్ణను పరిచయమైనాక వాళ్ళ ఇంట్లో కూడా మధ్యలో పెట్టిన రోజులు ఉన్నాయి. తెలియకుండా చేసే ప్రార్థన 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 ఒక్కొక్కరిని దినం ఈ విధంగా పచ్చగా ఒక చెట్టులాగా, ఒక చిన్న మందలాగా, ఒక చిన్న సంఘంలాగా కనపడుతుందంటే హల్లెలూయా, హల్లెలూయా. అది తెలియకుండా జరుగుతున్నటువంటి రహస్యమైన ప్రార్థన జీవితమే. ఇది నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మీ జీవితాల్లో కూడా ఎక్కడ మీరు మోడు బారిపోయినా, ఎక్కడ మీరు చిగురు అనేది లేకుండా ఒకవేళ ఇబ్బంది పడుతున్న స్థితి మీకుంటే మీ ప్రార్థన జీవితం గురించి మీకు తెలియదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. నాకు అవకాశం ఉంది, ఫలించే అవకాశం, మీకు ఆ అవకాశం ఉంది. ఎవరైతే ప్రార్థన అనే వేరును భూమిలో ఎంతగా లోతుగా నాటబడిన అనువులోనికి తన్ని ఉంటారో వాళ్ళు అంత గొప్పగా ఎదుగుతుంటారు. హల్లెలూయా. ఇప్పుడు మాడి విత్తనం మీకు తెలుసా? మాడి పండు విత్తనం తెలుసు కదా. తెలుసా? ఏ విత్తనమైనా సరే ఒక నీటి వాసనకు కొంచెం భూమిలో నీళ్లు పోసి దాన్ని అట్లా ఉంచండి. 2-3 రోజుల తర్వాత అది ఏమవుతుంది? కొంచెం ఉబ్బుతుంది కదా. ఉబ్బి దాని కణితి దగ్గర వేరు ముందు బయటకు వస్తుంది. మొక్క కాదు బయటకు వచ్చేది, ముందు వేరు వస్తుంది. చూడండి, మీరు బాగా గమనించండి. ముందు వేరు ఉండాలి, దానికి ఆధారం ఉండాలి. ఆ ఆధారం వచ్చినాకనే మాను ఎదగడానికి అది రూపాంతరం చెందుతుంది. ఆ మట్టిలో ఉండేది ముందు వేరు వస్తుంది. 2-3 రోజుల తర్వాత చూస్తే వేరు వస్తుంది. ఆ వేరు మెల్లగా భూమిలోనికి చిన్నగా దిగుతుంటుంది. ఎప్పుడైతే అది దిగుతూ ఉన్నదో అది మోయగలిగినంత బరువును చిన్నగా కొమ్మలు చిన్నగా అట్లా కాండంలాగా వస్తుంది. తర్వాత దానికి చిన్న ఆకులు వచ్చేస్తాయి. అయితే లోపలికి వేరు దిగే కొద్దీ ఈ కొమ్మ పైకి ఎదుగుతుంటది. లోపలికి వేరు దిగే కొద్దీ పైకి కొమ్మ ఎదుగుతుంటది. ఎంత లోపలికి వేర్లు దిగుతుంటాయో అంత గొప్పగా పైకి ఎదుగుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా.
ముందు వేరు ప్రాముఖ్యమైన విషయం. ఒక భక్తునికి దేవునితో నడవాలనుకున్నా, మనకు ఆత్మ సంబంధమైన ఫలాలైనా, భౌతికమైన ఫలాలైనా ఫలించాలని అనుకున్నా, మనకు వేరనే ప్రార్థన జీవితం అవసరం. అది ప్రారంభంలో కొంచెం ఉండొచ్చు. దాంతో మీరు ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటే మీ ప్రార్థన జీవితం మీకు తెలియకుండా ఒక గొప్పగా ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని ఉంచుతది. హల్లెలూయా! సేవకులకు మాత్రమే ప్రార్థించే అవకాశం లేదు. ఇక్కడున్న మీ అందరికీ ప్రార్థించే అవకాశం ఉంది. ఇక్కడున్న మీ అందరికీ ఫలించే అవకాశం ఉంది. కానీ మీరు దాన్ని సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, మా ప్రార్థన ఎప్పుడు దేవుడు వింటాడులే, మా ప్రార్థన అసలు దేవుడు పట్టించుకోలే, నా సమస్యలకు నా ప్రార్థన చేస్తే ఏమన్నా నేను కూడా కొన్నిసార్లు అడుగుతుంటా కొంతమంది, అన్న కొంచెం ప్రార్థన చేయండి అని. నా ప్రార్థన ఏమి వింటాడులేనా, మీరు చేయండి, మీ ప్రార్థన దేవుడు వింటాడు అంట. అందరికీ అవకాశం ఉంది. హల్లెలూయా! మీరు చేసే చిన్న ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మీరు చేసే చిన్న ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అయితే మీరు చేసిన తప్పు పని ఏంటంటే, ప్రార్థన ప్రతిరోజు చేస్తూ కంటిన్యూ చేయకుండా మధ్యలో ఆపేశారు. మీ సమస్యలు కావచ్చు, మీ ఆటంకాలు కావచ్చు, ఇంకా మీ పరిస్థితులు ప్రతికూలంగా మారినటువన్నీ కావచ్చు. అయితే హల్లెలూయా! అయితే ఈ దినం మరలా మీరు ప్రారంభించండి. అది 1 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరం అవుతుంది. మీరు ప్రారంభించండి మీ ప్రార్థన జీవితాన్ని. మీ ప్రార్థన అనే వేరు భూమిలోనికి పాతుకుపోయే కొద్దీ మీ ఎదుగుదల అంత గొప్పగా ఉండకపోతే అప్పుడు అడగండి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ ప్రార్థన జీవితం లేకనే చాలా మంది ఆకులు, కాయలు, ఫలాలు లేకుండా ఉన్నారు. మోడుబారిపోయి ఉన్నారు. ఈ దినం దేవుడు చెప్తున్నాడు, మీ ప్రార్థన జీవితం మీకు తెలియనంత గొప్ప శక్తి కలిగినది. దాన్ని అంత తక్కువ అంచనా వేయద్దు. ఇన్ని రోజులు ప్రార్థన చేసాం అయ్యగారు, అయినా మా పరిస్థితుల్లో ఇలాంటి మార్పు లేదని ఒకవేళ మీరు అనవచ్చు. ఇంకా మీరు అవకాశం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ కాపరి కంచెలో నాటబడినటువంటి ఆ చెట్టు దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, అయ్యా పెరికి వేయద్దు, ఇదొక్క సంవత్సరం అవకాశమే. దాన్ని చుట్టూ గుంత తవ్వి, ఎరువేసి, నీళ్లు పెట్టి, దాన్ని ఇదొక్క సంవత్సరం బ్రతకనివ్వు. అప్పటికి కూడా ఫలించలేదనుకో, అప్పుడు నీ ఇష్టం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాడు ఒక తోట కాపరి. హల్లెలూయా! అంజూరపు చెట్టు విషయంలో తోట బయట ఉన్నదైతే నువ్వు పెరిగి వేయబడును అంటే పెళ్లిగించబడిపోయింది, అది కాపు లేదు. అంజూరపు కాలం కాకపోయినా అది కాపు లేదని పెరిగి వేయబడును కాకంటే పెరిగి వేయబడింది. అయితే కంచెలో ఒక సంఘంలో నాటబడిన మనకు అవకాశం ఉంది. మరలా మన చుట్టూ గుంత తవ్వి, అంటే రాళ్ళ లాంటివి కఠినమైనవి ఏమన్నా తీసుకొని మన ప్రార్థన జీవితానికి అడ్డుపడుతూ ఆటంకపరచబడుతున్న ప్రతి స్థితిని మనం తీసివేసుకొని, చిన్నగా చెట్టు చుట్టూ మన చుట్టూ మనకు బాగా నీళ్లు పీల్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా కఠినమైన రాళ్ళనన్నీ తీసేసుకొని చిన్నగా పీల్చుకున్నట్టయితే మనము హల్లెలూయా ఆ ఎరువును, వాక్యం ద్వారా వస్తున్నటువంటి ఎరువును, ఆ వాక్యమైనటువంటి నీటిని పీల్చుకొని చిన్నగా మన వేరనే ప్రార్థన జీవితాన్ని పెంచుకుంటే మన ఎదుగుదల అక్కడే ఆరంభించబడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! యెహోవ మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు, ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలను, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై మూవేయుదము. హల్లెలూయా! నాటబడాలి ముందు. నాటబడిన తర్వాత వాక్యం అనే నీరు తీసుకోకుండా అడ్డుపడుతున్న రాళ్ళలాంటి కఠినమైన నిర్ణయాలన్నీ పక్కన ఉన్నట్టేయాల. యేసన్న గారు గోరెంటలో పెద్ద మందిరం గోరెంటలో ఉంది, గుంటూరు దగ్గర. ఆ గోరెంటలో ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు ఏ దేశంలో పెరిగినటువంటి, ఇజ్రాయెల్ దేశంలో తప్ప ఏ దేశంలో పెరిగినటువంటి ఒలీవ చెట్టు అక్కడ కనపడితే అది తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి ఆ ముందు గేట్ లోపలికి వెళ్తుంటేనే అక్కడ మీకు చెట్టు కనపడుతుంది, ఎప్పుడైనా వెళ్తే మీరు చూడండి. దాన్ని నాటాడు. నాటితే అది ఎంతగా ఎదగకుంటుందంట, చనిపోయింది. చాలా బాధపడిపోయాడు. ఇంతలోపు ఒక హార్టికల్చర్కి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడంట యేసన్న దగ్గరికి. అన్న, అది చనిపోవడానికి కారణం అది కాదన్న, దాని చుట్టూ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, అవన్నీ తీయాలన్నా, మొద్దు తవ్వాలి, చుట్టూ తవ్వితే దానికి రాళ్ళు ఎక్కువ ఉంటుంది, ఎదుగుదల లేకపోవడానికి అదే కారణం అని చెప్పేసి అంటే,
రెండోసారి తీసుకొచ్చినాడు. మళ్ళా బాగా ప్రార్థన చేసి, ఆ ఒలీవ చెట్టుని రెండోసారి మళ్ళా తీసుకొనొచ్చి, ప్రభా ఈ ఎక్కడ ఏ దేశంలో పెరగకపోయినా ఈ ఒలీవ చెట్టు ఇక్కడ పెరగాలి అని చెప్పేసని బాగా కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత చాలా రోజులు మళ్ళా తీసుకొచ్చిన తర్వాత చెప్పాడంట ఈ హార్టికల్చర్‌కి సంబంధించిన వ్యక్తి. దాని చుట్టూ రాళ్ళు ఏమి ఉండకూడదనా, ఉంటే దానికి ఎరువు గాని, నీళ్లు గాని అంత అది పీల్చుకునే స్థాయి ఉండదు. మొత్తం అది తీసి మట్టి దాకా వచ్చేటట్టు తీసి దాని మీద అట్లా మనం ఎరువు వేస్తే అప్పుడు బాగా ఎదుగుతదని చెప్పేసి అన్నాడంట. హల్లెలూయా! ఆ మొక్క చుట్టూ మొత్తం రాళ్ళ లాంటివన్నీ తీసేసి మొత్తం గుంత దవ్వి దానికి ఎరువు వేసిన తర్వాత అది ఎదుగుదల ప్రారంభించిందంట. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు మీరెప్పుడన్నా గుంటూరు వెళ్తే ఆ ఓసన్న మందిర్, పెద్ద మందిర్‌లో 2 చెట్లు మాన్‌లయి ఉంటాయి. ఏ దేశంలో అవి పెరగవు. యేసయ్య గారు రహస్యంగా ఏడ్చి ప్రార్థించాలని ఆయన సాక్ష్యం చెప్పాడు. యూట్యూబ్‌లో ఉంటది. మనం గూడా ఎదగాలనుకుంటే ఒక రోజు, 2 రోజులు, ఒక నెల, 2 నెలలు ప్రార్థన చేసి ఆపేయకూడదు. ఎందుకు? మన ఎదుగుదల అక్కడికి ఆగిపోతే మన శత్రువులందరూ అట్లే ఉంటారు. మన ప్రార్థన మన శత్రువులు నేలకు కూలిపోయేటట్లు ఉండాల. హల్లెలూయా! మనం చేసే ప్రార్థన ఆపకుండా చేస్తుంటే ఒక రోజు మనకు అడ్డుకున్న ప్రతి గోడ కూల్చబడి, పడద్రోయబడి మనము ఫలించి ఎదిగి అనేకులకు ఆశ్రయం ఇచ్చే విధంగా మన ఆశీర్వాదం ఉండాలి. ఇది ఉండాలంటే ఒక్క రోజుతో కాదు. హల్లెలూయా! మనకు 40 సంవత్సరాలు పట్టింది ఇంత అనుభవం రావడానికి. అవునా? ఒక మాన అంత పెద్దగా కావడానికి దానికి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటదో. ప్రార్థన జీవితాన్ని మనం కంటిన్యూ చేయలేకపోవడం వల్లనే మన ఎదుగుదల ఆగిపోయింటది. ఒకవేళ అది పైనే దాన్ని పెరికి వేసింటే 2, 3 రోజులకే అది అంత పెద్ద మాన అయ్యేది కానే కాదు. ముందు సంఘంలో నాటబడాలి. కొంతమంది ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు ఉంటారు. జాగ్రత్త. ఈ సంఘంలో కొంచెం నాటబడిన తర్వాత ఇక్కడ ఎరువు, నీళ్లు ఉంటున్నప్పుడు మరలా పెరికేయబడి మరలా ఏరు చోట నాటబడతారు. వాళ్ళు ఎదగడానికి చాలా టైం పడతది. హల్లెలూయా! నా మాటలు కొంతమందిని బాధించినా మీరు తెలుసుకోవాలని చెప్తున్నా. మీరు చెప్పండి. వరి పొలంలో ఒక నారు నాటిన తర్వాత మరలా అది తీసి ఇంకొక పొలంలో నాటినారనుకో, ఏమన్నా ప్రయోజనం ఉంటదా? అది మరలా హత్తుకొని కొంచెం మరలా పచ్చగడవడానికి ఎంత టైం తీసుకుంటది. మరలా అక్కడ కూడా ఎదగనీయకుండా అక్కడన్నా కొంచెం ఉంటే బాగుంటదనుకుంటే, అది కొంచెం ఉండంగానే మళ్ళా తీసుకొచ్చి మళ్ళా ఇంకొక పొలంలో నాటుతారు. ఇట్లా తీసుకుంటూ పోతుంటే అది పంట కాలం కూడా అయిపోతది. హల్లెలూయా! రావలసిన దిగుబడి రానే రాదు. అవకాశం అంటే ఒక పొలంలో గట్టిగా నాటబడండి. తర్వాత ఆ వాక్యం అనే నీళ్లను మీరు బాగా తీసుకొని, కఠినమైన హృదయాన్ని కరిగించుకొని, మాంసపు హృదయాన్ని మీరు కలిగి ఉండి, మీ ప్రార్థన జీవితాన్ని మీరు ప్రారంభించండి. నిశ్చయంగా నా దేవుడు మీ దృష్టికి మీ ప్రార్థన జీవితం చిన్నదే కనపడుండొచ్చు. ఇంకా సమస్యలు తొలగిపోలేదే, ఇంకా పరిస్థితులన్నీ మారలేదే, మనం ప్రార్థన చేసి వేస్టే కదా అనే ఒక ఆలోచనలు కొన్నిసార్లు మీకు రావచ్చు. అయినా ఆపకుండా మీ ప్రార్థన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉండండి. వెళ్తూనే ఉండండి. హల్లెలూయా! ఒక రోజు వస్తది మీకు. ఆ రోజున మీ విజయాన్ని ఏది ఆపలేదు. ఆ రోజున మిమ్మల్ని అడ్డుకునేది ఏది లేనే లేదు. ఈ ప్రార్థననే వేరు భూమిలో మీరు తన్నుతున్న కొద్దీ మీరు ఎదుగుతుంటారు. ఎదిగి ఫలిస్తూనే ఉంటారు. హల్లెలూయా! అదే మనిషికి ఒక వేరు అంటే. హల్లెలూయా! భక్తునికి వేరు అంటే ప్రార్థన జీవితం అది కనపడదు. వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితాన్ని బట్టి మనం చెప్పొచ్చు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ తలంపులు, వాళ్ళ చూపులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ మాటలన్నీ వాళ్ళ వేరు జీవితాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. అది కనపడదు ప్రార్థన జీవితం. హల్లెలూయా! హల్లెలూయా! ఒకవేళ ఈ దినం కూడా మోడుబారిన స్థితిలో మీరు వచ్చి ఉంటే ప్రార్థన జీవితాన్ని ఆపొద్దు. ఎందుకంటే వేరు పనిచేస్తేనే చిగురు మరల పుడతది. హల్లెలూయా! నాకు వాక్యం వద్దులేని సంబంధం లేకుండా నీటి వాసనను దూరం పెట్టేస్తే వేరు లోపల ఉంటే అది కూడా కుళ్ళిపోతది. నీటి వాసన ఉండాలి వేరుకు. ఈ నీటి వాసన అనేది ప్రార్థన జీవితం. ఈ నీరు ఎప్పుడైతే వేరు పీల్చుకోగలుగుతుందో అప్పుడు మొద్దుల నుండి ఏమొస్తది? చిగురు పుడతది. హల్లెలూయా! మరలా గొప్పగా ఎదుగుతది. మా ఇంటి దగ్గర జామ చెట్టు ఉంది కదా! మా పాస్టమ్మ డెలివరీకెళ్ళినప్పుడు దానికి మొత్తం తెగులొచ్చిందని ఏం చేశా, నేనే కొమ్మలు అన్నీ నరికేసి అక్కడ పడేసాం. నేను, అబ్రాహ్మణ ఇద్దరం కలిసి. అయితే నాకు చాలా బాధుండే. మళ్ళా అది చిన్నగా మొక్కలకు, ఆకులకు వచ్చింది గానీ, మోడు వరపింది. చూడడానికి కూడా అందంగా లేదు అది. కానీ కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత చూసినాం. ఆ చిన్న చిన్న కొమ్మలుగా వచ్చినటివి గుబురుగొచ్చేసింది. పెద్ద మనలకు విస్తరించిపోయింది. కాపు వస్తదో రాదని ఒక భయముండే. ఫస్టు కొంచెము ముదురు కాకు మొగ్గలు కొమ్మలన్నీ కొన్ని కొన్ని కాయలు కాసి అక్కడి దాకా అయిపోయింది. తర్వాత రాదేమనుకున్నాం. ఇప్పుడు చూడండి హల్లెలూయా! నిండా కాపు ఇరిగేటట్టు కాసేసింది. మొత్తం గుబురుగా తయారైపోయింది. హల్లెలూయా! అయితే అది వేరు భూమిలో ఉంది కాబట్టి అలాంటి స్థితి సాధ్యమైపోయింది. అందుకే మన జీవితంలో కూడా అంతే. చాలామంది ప్రార్థన జీవితాన్ని మానేశారని దేవుడు చెప్పమన్నాడు. వాళ్ళ ఎదుగుదల కాకుండా, వాళ్ళు అనుకున్న స్థితిలో పొందుకోకుండా, వాళ్ళ ఆటంకాలను బట్టి
వాళ్ళు ప్రార్థన జీవితాన్ని ఆపేశారు కాబట్టి, బలంగా దేవునితో నడిచే ప్రార్థన జీవితం లేదు కాబట్టి, వాళ్ళ ఆటంకాలు ఎక్కువ కనపడుతున్నాయి. వాళ్ళ ప్రార్థన జీవితం వాళ్ళ దృష్టికి తక్కువ కనపడుతుంది. అయినా అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుని కోసం ఎదురు చూస్తూ, కనిపెడుతూ, నూతన బలం పొందుకొనులాగున ఈ వేరు అనే ప్రార్థన జీవితాన్ని ప్రారంభించమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా! ఎంతమంది ప్రార్థన స్టార్ట్ చేశారు ఈ రోజు నుండి? నిజంగా చెప్పండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తా. మీకు ఇంక చాలా మందికి అర్థం కాలేదు. మీరు ఏ ఆశలతో వచ్చారో అది మొత్తం ఈ పాస్టర్ మీద ఆధారపడలేదు. ఇక్కడ వచ్చి కూర్చున్న దాని మీద ఆధారపడలేదు. మీరు ఫలించాలంటే మీ ప్రార్థన అనే వేరు మీదనే ఆధారపడింది అంతే. ప్రార్థన లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలైనా చర్చికి రండి. ఏ తలాంతులో, ఏ వరాలు, ఏ ఫలాలు మీలో ఉండవు. నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ప్రార్థన జీవితం మీరు మానుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి మీ ప్రయత్నాలు ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు ఒకరోజు ఫలించుతారు. హల్లెలూయా! హల్లెలూయా! మోడు బారిపోయి మొద్దు కూడా నరకబడిన స్థితిలో ఉన్న ఈ యోబు, యెహోవా కొరకు నేను కనిపెడతానని చెప్పేసి మరలా దేవునితో ప్రార్థన చేసుకుంటూ మరలా ఆ చివరికి ప్రార్థన జీవితంలో కొనసాగుతున్నప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత కోల్పోయిన దానికంటే రెండంతలుగా పొందుకున్నాడంట. హల్లెలూయా! హల్లెలూయా! వాక్యంలో ఉంది అట్లా. యోబు యెహోవా నామమున స్నేహితుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతని పూర్వస్థితి మరలా తిరిగి రెండంతలుగా యోబుకు దేవుడు దయచేసని రాయబడి ఉంది. చూడండి మరి. ఒకవేళ ఈ వేరును అట్లే ఆపేసింటే, దేవునితో సంబంధం తెంచుకొని నీళ్ళు నాకు అవసరం లేదని, నీళ్ళనే వాక్యం నాకు వద్దని అనుకునుంటే చిగురు మరల వచ్చేది కానే కాదు. దేవుడే మనల్ని వృద్ధి చేసేది. దేవుడే మనల్ని ఎదుగుదలను ఉంచేది. మన ఫలాలన్నీ దేవుని మీదనే ఆధారపడి ఉంటాయి. హల్లెలూయా! ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాలో నిలిచిన వాడు ఫలిస్తాడు, బహుగా ఫలిస్తాడు అని అన్నాడు. ఇప్పుడు మనం నిలిచకపోతే ఫలించలేము. హల్లెలూయా! ఇది మొదలుకొని మీరు దేవుడిచ్చిన ఈ మాటను ప్రవచన మాటను అనుకోండి, వాగ్దానం అనుకోండి, ఇంకొకటి అనుకోండి. ఒక రోజు టైమో, 2 రోజుల టైమో అనుకోకుండా, ఒక నెల రోజులు ప్రార్థించి మళ్ళీ ఆపేయడం అని కాకుండా, ఒక చిన్న వేరు నాటబడి అది ఎదుగుతూ పెద్దగా అయిన తర్వాత దాని సామర్థ్యం కొద్దీ అది ఎంతగా గొప్పగా ఎదుగుతుందో, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఆత్మ సంబంధమైన ఫలాలన్నీ ఫలించాలంటే కనపడినటువంటి రహస్యమైన ప్రార్థన జీవితము నీకు, నీ కుటుంబానికి ఉన్న దినాన నిశ్చయంగా ఇప్పుడు ఏది లేదని నువ్వు బాధపడుతున్నావో నా దేవుడు అది ఇవ్వబోతున్నాడు నీకు. హల్లెలూయా! హల్లెలూయా! మీరు ప్రార్థన జీవితాన్ని ప్రారంభించండి. నా దేవుడు పచ్చగా మీరు ఎదిగి ఫలించినట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా అన్ని మానుకున్న ప్రార్థన మానుకోవద్దు. మీరు కోల్పోయినదంతా ఇచ్చేది అదొకటే. యోబు జీవితాన్ని చూస్తే అదే మనకు అర్థమవుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా! 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 అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా! 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 మీరు కోరుకున్నవి, మీరు ఆశించినవి మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో జరగలేదని ఒక బాధతో, ఒక వేదనతో ఈ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారేమో. మీరు బలమైన ఫలాలు ఫలించలేకపోవడానికి కారణము, మీరు ఆశించినటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితంలో మీరు ఉండలేకపోవడానికి